సాక్షి ప్రేక్షకులకి నమస్కారం. శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. మహిళ ప్రతి రంగంలో దూసుకుపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. కానీ ఆ స్థాయికి చేరుకోవడానికి దారిలో ఎన్నో ఆటుపోట్లు, ఇప్పటికి కూడా సమానత్వం లేని పరిస్థితులు చూస్తున్నాం కదా. బట్ వెన్ వీ లుక్ ఎట్ వెరీ ఇన్స్పైరింగ్ విమెన్, అంటే సాధికారత సాధించిన మహిళల్ని చూసినప్పుడు మాత్రం ముచ్చటేస్తుంది, స్ఫూర్తి కలుగుతుంది. అటువంటి మహిళల్ని ఈ నవశక్తి ద్వారా మనం ఆవిష్కరించబోతున్నాం. వీరందరూ ఆల్రెడీ మనందరికీ సుపరిచితులు, బట్ వాళ్ళ ప్రయాణంలో జరిగిన అనుభవాలు అండ్ ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడబోతున్నాం. వీ హ్యావ్ విత్ అస్ ఫిట్నెస్ మోడల్, ఆంట్రప్రెన్యూర్, బ్యూటీ ప్యాజెంట్ విన్నర్ అండ్ అందరికీ ఎంతో స్ఫూర్తి కలిగించే శిల్పా రెడ్డి గారు. మనందరికీ గతంలో చాలా ఇంటర్వ్యూల ద్వారా ఆవిడ గురించి మన విషయాలు తెలుసుకున్నాం. ఇవాళ వీ హ్యావ్ అ హోల్ న్యూ పర్స్పెక్టివ్ నోయింగ్ శిల్ప. శిల్ప గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. Thank you, Swapna. Thank you for this honor of calling me for this particular episode, Navashakti. మీరు ఆల్వేస్ ఇన్స్పైరింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాజ్ you keep yourself so fit and you keep yourself so fit in your thoughts also. మీ ఆలోచనలు కూడా అంత ఫిట్గా ఉంటాయి ఎప్పుడు కూడా. Thank you. So how do you feel today looking back at your journey? Very gratifying. Kani there's lot more to do. Gratifying because నేను అనుకున్నదంతా సాధించలేదు because lack of opportunities at a certain point. కానీ ఒక పాయింట్ వచ్చిన తర్వాత నా లైఫ్లో వెన్ ఐ వాజ్ గివెన్ అన్ ఆపర్చునిటీ ఐ కుడ్ ప్రొపెల్, అంటే దాన్ని పట్టుకొని నేను సాధించగలిగాను. కానీ నా లైఫ్లో అది కొంచెం లేట్గా వచ్చిందేమో అని నేను అనుకుంటాను. రైట్. కానీ ఇఫ్ ప్రతి ఉమెన్కి ఒక ఆపర్చునిటీ, వాళ్ళ పొటెన్షియల్కి తగ్గ ఆపర్చునిటీ ఇచ్చి మీరు ఎలా ఏం సాధించాలనుకుంటున్నారో అది సాధించండి అని ఒక ఫ్రీడమ్ ఇవ్వగలిగితే కనుక రైట్, సొసైటీలో ఒక బ్యూటిఫుల్ బ్యాలెన్స్, ఒక ఫెమినైన్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. బట్ నౌ ఐ ఫీల్ ఈ జనరేషన్కి ఆపర్చునిటీస్ ఉన్నాయి. వీ మైట్ సీ అ బెటర్ సొసైటీ ఇన్ ద నియర్ ఫ్యూచర్. రైట్. బట్ ఇప్పటికి కూడా మనకి వేరియస్ ప్రొఫెషన్స్లో ఎప్పుడు కూడా మహిళ సమాన స్థాయికి చేరుకున్నప్పుడు తన్ని ఎన్నో విధాల దెబ్బలు కొట్టి, లేదు ఎన్నో విధాల మాటలని, లేదు తన పొటెన్షియల్ని సప్రెస్ చేసే పరిస్థితులు చూస్తున్నాం. సో మీ జర్నీలో బోత్ యాజ్ అ కోచ్, యాజ్ అ మోడల్, ఇంకా మీకుండే బహుముఖ ప్రజ్ఞలు చాలా ఉన్నాయి. యాజ్ అన్ ఆంట్రప్రెన్యూర్ మీకు ఇలాంటి ఆటుపోట్లు చూసారా శిల్ప? అంటే ద కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఐఎమ్ బోర్న్ ఇన్ టు, వెరీ ట్రెడిషనల్ ఫ్యామిలీ, అది చాలామందికి తెలుసు. అండ్ ఐ ఫెల్ట్ విమెన్ అండ్ మెన్ వెన్ ఐ గ్రూ అప్ వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇయ్యలేకపోయారు. రైట్. ఇయ్యాలనున్నా పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అన్న సమాజ భయంతో కూడా మన పిల్లల్లో పొటెన్షియల్ ఉన్నా కూడా ఒక సైడ్ పాపం అనుకుంటూ ఒక సైడ్ ఇయ్యలేని పరిస్థితి. ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మై సిస్టర్ చాలా తెలివిగలది, మ్యాథ్ అండ్ సైన్స్ షీ వాజ్ ఎక్సలెంట్. ఇంజనీరింగ్ సీట్ వచ్చింది కానీ వేరే స్టేట్లో వచ్చింది, వేరే అంటే అవుట్ ఆఫ్ హైదరాబాద్. అండ్ తనకి చాలా ఉండింది ఇంజనీర్ చదువుకోవాలని. కానీ ఆడపిల్లని ఇంకో ఊరికి వెళ్ళి చదివించడం, అందరు ఏమనుకుంటారు పెళ్ళి కాకముందు 4 ఏళ్ళు వేరే సిటీలో ఉంచి చదివించడం, అది ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ చాయిస్ మై పేరెంట్స్కి. రైట్. లోపల తనకి, మా మదర్కి ఫాదర్కి తెలిసినా తనలో ఆ పొటెన్షియల్ ఉంది, సాధించగలదు అని. కానీ సమాజ భయం ఆర్ సేఫ్టీ, మనం ఇవ్వగలుగుతామా లేదో, ఏదైనా యూనో లైక్ ఎనీ ఇన్సిడెంట్ ఏమైనా అవుతుందేమో మనం దగ్గర లేనప్పుడు, ఇలాంటి భయాలతోని, సమాజ భయంతోని ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్. రైట్. సో ఆ ఒక ఆపర్చునిటీ మా అక్కకి ఇచ్చుంటే కనుక షీ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్ ఏమో అని ఒక థాట్ వస్తుంది నాకు. అండ్ నా కేసులో మిస్ ఆంధ్రప్రదేశ్ నేను గెలిచానని అందరికీ తెలుసు, అది కూడా చెప్పకుండా ఇంట్లో వెళ్ళి గెలిచాను. దాని తర్వాత నెక్స్ట్ థాట్ ఏంటి, ప్రతి ఒక్కరికి ఇంకో ప్యాజెంట్ గెలవాలి అని. అవును, అది మిస్ ఇండియా అనుకుంటారు. కానీ ఎంత ప్రయత్నించినా అది కాదు అని తెలుసు నాకు. బికాజ్ అమ్మాయిని బాంబేకి పంపించి మోడలింగ్ చేయించి ఆ పొటెన్షియల్ ఉంది, ఆల్ ద టిక్ మార్క్స్ ఐ హ్యాడ్. సో ఎగ్జాక్ట్లీ వాళ్ళ కన్సర్న్ ఏంటని మీరు అనుకుంటున్నారు? అంటే సేఫ్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్, థింకింగ్ దట్ ఏమన్నా అవ్వచ్చు, పెళ్లి కాని పిల్లలు, ఆడపిల్లలు ఎక్స్ప్లాయిట్ అవుతారేమో, లేకపోతే ఏదైనా ట్రబుల్లో చిక్కుకుంటారో, ఎవరన్నా మోసం చేస్తారో, చిన్న వయసు,
అండ్ పక్కన సమాజం ఏమనుకుంటుంది, మంచి సంబంధాలు రావు. అంటే ఒక పబ్లిక్ విజిబిలిటీ ఉండే ప్రొఫెషన్లో ఉండడం అన్నది కొంచెం ట్యాబు. అది వాళ్ళకి తెలిసిన విధంలో వాళ్ళు ప్రొటెక్ట్ చేశారు. కానీ ఇట్స్ అ లాట్ ఆఫ్ మెంటల్ మేకప్. అంటే సమాజం మేకప్ వేసిన మైండ్ వాళ్ళ ద్వారా వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి రేపేమన్నా అవుతే మనది బాధ్యత అన్న భయంతో. సమ్టైమ్స్ పేరెంట్స్కి ఉంటుంది వాళ్ళ పిల్లల్ని అభివృద్ధి చెందడంలో చూడాలని. సారీ మై తెలుగు లేదు, చాలా చక్కగా మాట్లాడుతున్నారు. లాస్ట్ టైంకి ఇప్పటికైతే ఒక వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్. అవునా? కానీ భయం. సో వాళ్ళకి తెలిసిన దాంట్లో ఎలా మమ్మల్ని మంచిగా పెంచగలిగారో అట్లా చేశారు. బట్ లోపల ఎన్నో పొటెన్షియల్స్ని సప్రెస్ అవుతున్నాయని మాత్రం దే కుడ్ థింక్. రైట్, దే డిడ్ంట్ రియలైజ్. మీరు రియలైజ్ అయ్యారా ఆ టైంలో? అఫ్ కోర్స్. మనకి అంటే దట్ వెన్ యు యంగ్ జెండర్ బేస్డ్ ఐడెంటిఫికేషన్ అంటే ఇష్యూస్కి ఫర్ ఎగ్జాంపుల్ అంటే సప్రెస్ చేయడం అనేది ఇట్ కెన్ బి కామన్ టు మెన్ అండ్ విమెన్. బట్ నేను ఒక ఆడపిల్లని కాబట్టి నన్ను వెళ్ళనివ్వట్లేదని ఆ రికగ్నిషన్ వచ్చిందా మీకు? డెఫినెట్లీ, ఆబ్వియస్లీ. సన్ ఉండుంటే నన్ను కంపల్సరీ పంపించేవాళ్ళు. బికాస్ ఐఎమ్ అ డాటర్, దే డోంట్ వాంట్ టు ఆర్ దే స్కేర్డ్. సో అది డెఫినెట్లీ అది చిన్నప్పటి నుండి చాలా చూసాను నేను. అండ్ మెనీ ఇన్సిడెంట్స్, చాలా ఇన్సిడెంట్స్. పక్కన వాళ్ళు ఇంకొకటి అనడం, చుట్టాలలో మాట్లాడుకునే విధానం, అండ్ పెళ్ళిళ్ళలో కూడా ఫస్ట్ మగవాళ్ళు తినాలి, దాని తర్వాత ఆడవాళ్ళు తినాలి. అది యూస్ టు మేక్ మీ సో యాంగ్రీ చిన్నప్పుడు. వై? ఇప్పటికీ చాలా ఇళ్లలో ఇదే పరిస్థితి. బట్ ఐ మూవ్డ్ ఆన్ అండ్ నౌ ఐ డోంట్ లివ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ట్రెడిషనల్ సెటప్ కాబట్టి ఐ ఫీల్ లిబరేటెడ్. కానీ ఇప్పటికీ నేను ఒక పార్టీకి వెళ్తే ఆడవాళ్ళంతా ఒక దగ్గర వెళ్ళేసి దే విల్ హ్యావ్ డిఫరెంట్ ఫుడ్ ఆర్ దే ఈట్ ఆఫ్టర్ ద మెన్. అది ఐ థింక్ ఇట్స్ వెరీ ఐ డోంట్ నో, వెరీ డిస్క్రిమినేటింగ్ అనిపిస్తుంది నాకు. కానీ ఇప్పటికీ అలా ఉందా శిల్ప? మీరు చెప్పండి. అంటే నేను ఇప్పుడు పెళ్ళిళ్ళకి ఎక్కువ వెళ్ళను, ఎస్పెషలీ మై మదర్ సైడ్ వాళ్ళ పెళ్ళిళ్ళకి అస్సలకే వెళ్ళను. అంటే అక్కడ అలాగే ఉంటుంది కాబట్టి ముందు అబ్బాయిలు తినేస్తారు, భరించలేను, మిగిలితే అమ్మాయిలు తింటారు, అంతేనా? అంతే. సో తెలంగాణ వెడ్డింగ్స్లో నాన్ వెజ్ ఇస్ అ మస్ట్. సో అంతా నాన్ వెజ్ అంతా మగవాళ్ళు ఫినిష్ చేసిన తర్వాత మిగిలిన ముక్కలు గ్రేవీ ముక్కలు బోన్స్, అంతేనా మీకు? విమెన్ అంటే ఇప్పుడు మేబీ అఫిలియంట్ అయ్యారు చాలా మంది ఫ్యామిలీస్, సో ఇట్స్ డిఫరెంట్. బట్ ఐ సా దట్ ఇన్ మై చైల్డ్హుడ్. ఎప్పుడైనా పొట్టి డ్రెస్లు వేసుకున్నప్పుడు, స్లీవ్లెస్ వేసుకున్నప్పుడు మీకు ఆంక్షలు వచ్చుంటాయిగా, అలా ఎప్పుడు రాలేదా? స్లీవ్లెస్ వరకు ఓకే, షార్ట్ క్లోత్స్ వర్ నాట్ అలౌడ్. సో ఆల్వేస్ నా బ్యాగ్లో ఒక సెట్ ఆఫ్ క్లోత్స్ ఉండేటివి. కాలేజ్ బంక్ చేసి లైక్ ఎనీ అదర్ టీనేజ్ గర్ల్ చిట్టి బట్టలు వేసుకొని వీ యూజ్డ్ టు గో డాన్సింగ్. యా, ఇది కపుల్ ఆఫ్ టైమ్స్ ఐ థింక్ ఆఫ్ రికార్డ్ కూడా మీరు మాట్లాడినప్పుడు మెన్షన్. బట్ వాట్ వాస్ ద ఫీలింగ్ యూ యూజ్డ్ టు గెట్ ఆ టైంలో? అంటే ఇలాగా అంటే అది కరెక్ట్ విధానం కాదు, బట్ ఇట్స్ అ సర్టన్ లిబరేషన్. అంటే మనకి అణచివేతకి ఒక సమాధానం, ఒక రెవల్యూషన్ లాగా. అది కరెక్ట్ అవ్వకపోవచ్చు. చిట్టి డ్రెస్సెస్ వేసుకొని బయటికి వెళ్ళి డాన్స్ చేయడం ఇట్స్ నాట్ అ గ్రేట్ థింగ్ ఆర్ ఇట్స్ నాట్ ఈవెన్ అపీలింగ్. ఎందుకంటారు? అంటే యూ డ్రా అటెన్షన్ ఆఫ్ ఆల్ ద రాంగ్ పీపుల్. సి నేనేమంటానంటే ఐ నో ఇప్పుడు అంటారు విమెన్ నాకు నచ్చినట్టు నేను డ్రెస్అప్ అవుతాను, దట్ ఈస్ ఫైన్. కానీ ఏ సిచ్యువేషన్లో, ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి వాళ్ళ మధ్యలకి ఎలాంటి బట్టలు వేసుకొని వెళ్తున్నామో చాలా ఇంపార్టెంట్. ఆ విచక్షణ ఉండాలి. బికాజ్ మన మైండ్ ఎంత ఫ్రీగా ఉన్నా పక్కన వాళ్ళ మైండ్ వుడ్ నాట్ బి ఫ్రీ. అండ్ మీరు ఒక ట్రబుల్ని ఇన్వైట్ చేయవచ్చు మీ లైఫ్లోకి. సో వైల్ వి సే మనం ఎంత స్టాండ్ అవుట్ చేస్తే అంత గార్జియస్గా ఉంది అని అన్నా కూడా ఎంత బ్లెండ్ ఇన్ అవ్వడం కూడా అంత ఇంపార్టెంట్. అయితే చాలా ఇంపార్టెంట్. అందుకే సమయం, సందర్భం అంటారు కదా, ఇట్ అప్లైస్ టు ఎవ్రీథింగ్. ఎలా మాట్లాడతారు, ఎలా ప్రవర్తిస్తారు, ఎలా డ్రెస్అప్ అవుతారు. ఇప్పుడు కార్పొరేట్ డ్రెస్సింగ్ ఎందుకంటారు? బికాజ్ ఆ సెగ్మెంట్, ఆ ప్రొఫెషన్కి అలా డ్రెస్అప్ అయితే యూర్ టేకెన్ సీరియస్లీ. అబ్సల్యూట్లీ. సో ఒక ఆర్టిస్ట్ వేరేలాగా తయారవుతారు. కాటన్ చీరలు, కాటిక, పెద్ద బొట్టు, లైక్ ఇండియన్ ఫ్యాబ్రిక్స్ అండ్ హ్యాండ్లూమ్స్. సో ఇట్స్ అన్ ఎస్థెటిక్. అది ఇట్స్ నాట్ అబౌట్ మ్యాండేటరీ అని కాదు, కానీ యూర్ ప్రొజెక్టింగ్ యువర్ సెల్ఫ్ త్రూ యువర్ క్లోత్స్ ఇన్ అ సర్టన్ సిచ్యువేషన్. మీరు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. సో నేను కూడా గోవాకి వెళ్ళినప్పుడు అన్నీ స్మాల్ షార్ట్స్ అండ్ టీ షర్ట్స్, అక్కడ పక్కన చూసే వాళ్ళు కూడా ఉండరు, ఒక కళ్ళు తిప్పి కూడా చూడరు.
అదే నేను ఆ షార్ట్స్ వేసుకుని బంజారా హిల్స్లో సూపర్ మార్కెట్కి వెళ్తే ఎలా డెఫినెట్ గా ఇట్ విల్ డ్రా లాట్ ఆఫ్ అటెన్షన్. Yeah, and I don't want that attention because our attention is not a attention which makes you feel good. అంటే వావ్ అంటే కాంప్లిమెంట్ ఇచ్చే అటెన్షన్ కాదు, డర్టీ కైండ్ ఆఫ్ అటెన్షన్. ఆ డర్టీ కైండ్ ఆఫ్ అటెన్షన్ నాకు వద్దు. ఆ విచక్షణ అండ్ నోయింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. డిపెండింగ్ ఆన్ ద కంట్రీ అండ్ ద సిటీ దట్ యూ లివ్ ఇన్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో స్లీవ్లెస్ వాజ్ ఓకే అండ్ షార్ట్ డ్రెస్సెస్ ఆఫ్ కోర్స్ కొన్ని ఆంక్షలు ఉండే, యూ హ్యాడ్ రెస్ట్రిక్షన్స్ బేసిక్లీ. యా డెఫినెట్లీ. సో మీరు బ్యూటీ పాజెంట్ విన్నర్గా మోడల్గా ఉండి మీ వివాహం అయిన తర్వాత డిడ్ యూ హ్యావ్ ఎనీ బ్యారియర్స్ మీ వారు వైపు నుంచి? నాట్ రియలీ, అదే కదా పాయింట్. అక్కడ ఏదో సంఖ్యలు తెంచేసిన ఫీలింగ్ వచ్చింది నాకు. యు ఆర్ లక్కీ. ఐ వాజ్ లక్కీ. అండ్ ఆల్సో మై సిస్టర్ ఇన్ లా మూవీస్లో ఉండడం వల్ల, మై మదర్ ఇన్ లా ఫ్యాషన్ డిజైనింగ్ న్యూయార్క్ లాస్ ఏంజలీస్లో చేయడం వల్ల, అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుండి విమెన్ని ఆల్మోస్ట్ కాదు మెన్ లాగానే పెంచారు. దే యూజ్డ్ టు డ్రైవ్ ఎన్ఫీల్డ్స్ అండ్ యూనో బుల్లెట్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో వాళ్ళకి దే హ్యాడ్ అ వైడర్ పర్స్పెక్టివ్, అంటే దెర్ ఇస్ నో డిఫరెన్స్ విమెన్ ఇట్లా మెన్ ఇట్లా అనేసి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇచ్చారు. దాట్ అట్రాక్టెడ్ మీ అండ్ ఐ థింక్ నా అదృష్టం కూడా, మేబీ ఐ వాజ్ సీకింగ్ ఇట్ సో బ్యాడ్లీ, అది నా లైఫ్లో మేనిఫెస్ట్ అయ్యింది. కంప్లీట్ లిబరేషన్ అండ్ కంప్లీట్ ఎంపవర్మెంట్ మీకు వచ్చిందని మీరు భావిస్తారా శిల్ప? ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడతాం. మహిళ తన డబ్బులు తను సంపాదించుకుంటే, సో యూఆర్ ఫైనాన్షియల్లీ ఎంపవర్డ్, మీరు ఎడ్యుకేటెడ్, మీరు మీకు అనుకున్న ప్రొఫెషన్లోకి వెళ్ళారు, మీకు కావాల్సిన వ్యక్తితో వివాహం అయింది, మీకు కావాల్సిన లాంటి బట్టలు వేసుకుని మీరు కావాల్సినట్టు బ్రతుకుతున్నారు. కంప్లీట్లీ ఎంపవర్డ్ అని అనుకోవచ్చా మిమ్మల్ని? అబ్సల్యూట్లీ. యా. నాట్ జస్ట్ ఈ అంటే బయట కనపడే విషయాలే కాదు, ఇన్నర్ జర్నీలో ఎంపవర్మెంట్ ఉంటేనే ఆరా అనేది బయట కనపడుతుంది. అబ్సల్యూట్లీ, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇంటర్నలీ మీరు హాలోగా ఉండి బయటకు మాత్రం చూపించడానికి చేస్తే కనుక ఎంత తెలివి లేని వాళ్ళైనా ఇలాంటి దేర్ ఇస్ అన్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎవ్రీబడి, అది ఈజీగా పసిగట్టేయగలరు. కరెక్ట్. సో ఎంపవర్మెంట్ అనేది నేను శిల్ప వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐఎమ్ ఓకే ద వే ఐ యామ్. అంటే నేను వాళ్ళని చూసి వాళ్ళలాగా ఉండాలి, లేకపోతే నా గ్రూప్లో ఇంకెవరైనా ఉమెన్ సక్సెస్ఫుల్ ఫైనాన్షియలీ షీఈ్ అ మచ్ మోర్ బిగ్గర్ డిజైనర్ దాన్ మీ, తనలాగా నేను అవ్వలేకపోయాను, ఆ కంపారిజన్స్ ఉండకుండా ఐఎమ్ యునీక్. అంటే ప్రతి మనిషి, ప్రతి విమెన్ ఆర్ యునీక్ ఇన్ దర్ ఓన్ వే. కరెక్ట్. మన పొటెన్షియల్ వేరు, మన ఆలోచన వేరు. మనం సేమ్ పార్టీలో మీరు నేను వెళ్ళి ఉంటే కనుక ఆ ఈవినింగ్ని నేను ఒకలాగా చూడవచ్చు, ఆ అనుభూతి వేరేలాగా ఉంటుంది నాకు. మీరు అదే పార్టీకి వచ్చి కూడా యూ మైట్ టేక్ సంథింగ్ ఎల్స్ ఫ్రమ్ ద పార్టీ, అంటే మీ అనుభూతి కంప్లీట్లీ వేరేలాగా ఉండవచ్చు. సో మీరు నేను మీ ఒకటే ప్లేస్లో ఉన్నా కూడా how we are built inside, correct, we can take something different from every situation and every opportunity. So I'm okay the way I am, అంటే నేను ఎలా ఉన్నానో I'm fine with it అన్న నమ్మకం ఆర్ అనుభూతి వచ్చినప్పుడే you feel empowered from inside. Yeah, I'm okay అని అనుకోవడం empowerment. Yeah, I'm okay the way I am. And నాకు ఈ రంగంలో ఇంకా కొంచెం కష్టపడితే పొటెన్షియల్ ఉంది, నేను చేయగలుగుతాను అని మనకి తెలుస్తుంది. కరెక్ట్. ప్రతి మనిషికి మనం ఎక్కడ పొటెన్షియల్ ఉంది, కానీ దాని వెనుక మనం వీఆర్ నాట్ వర్కింగ్, అందుకే మనకి రిజల్ట్ రావట్లేదు అని కూడా చాలా మందికి తెలుసు. బట్ అలా చూసుకుంటే చాలా మంది గృహిణులు ఉంటారు, జస్ట్ హౌస్ వైఫ్స్, వాళ్ళకి అన్ని రంగాలు, హాబీస్, యాక్టివిటీస్, బయటికి వెళ్ళడాలే ఉండవు. చాలా స్థిరంగా, చాలా ఒక ఎంపవర్మెంట్ ఉన్నట్టు కనిపిస్తారు, వాళ్ళు పవర్ఫుల్గా కనిపిస్తారు. అబ్సల్యూట్లీ. సో వాట్ డూ యూ ఫీల్ అబౌట్ దెమ్? అంటే బికాస్ ఇన్ మెనీ వేస్ ఎక్కడో బయట ఉన్నవాళ్ళు, పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళు మనం ఎప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి ఒక సందర్భం వస్తూనే ఉంటుంది. ఎవ్రీ డే యూ హ్యావ్ టు కీప్ అప్. నా వ్యూవర్షిప్ ఎంతో నేను చూసుకుంటూ ఉండాలి. మీరు ఆబ్వియస్లీ మీకు కొన్ని పారామీటర్స్ ఉంటాయి, హౌ యూ గేజ్ యువర్ సెల్ఫ్. బట్ హౌస్ వైఫ్స్కి అది ఉండదు. అంటే ఫ్యామిలీని ఫర్ మీ ఐ ఫీల్ మై మదర్స్ ఎక్స్పీరియన్స్ నుండి నేను మాట్లాడుతున్నాను. తనకి ఆ రోజు మేము కడుపు నిండా తింటే తను చేసిన సాంబారో కర్రీయో అయిపోతే దట్ జాయ్ సో మచ్ ఫర్ హర్. నేను ఆ ఫ్యామిలీ ఈరోజు నేను వండిన ఫుడ్ చక్కగా ఇష్టంతో తిన్నారు. ఆ గ్రాటిఫికేషన్ ఆఫ్ డూయింగ్ సేవ, ఈవెన్ మనలో కూడా
it is said, even in yogic system, it is said that seva is the biggest feeling every human being craves for. అంటే మనం ఎవరికైనా ఏదైనా నేర్పించినప్పుడైనా దానం చేసినప్పుడైనా ఆ ఫీలింగ్ కెనాట్ బీట్ ఎనీథింగ్. కరెక్ట్. అది తెలిసినా తెలియకపోయినా ఆ ఫీలింగ్ ఈజ్ వెరీ ప్రెషియస్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. సో ఫర్ అ మదర్ తన పిల్లలు చక్కగా పెరుగుతున్నా, హెల్దీగా పెరుగుతున్నా, ప్రవర్తన యూనో మంచిగా ఉండి 10 మంది మెచ్చుకొని స్టడీస్లో మంచిగా యూనో చదువుకోవడం, ఆర్ హస్బెండ్ ఈజ్ డూయింగ్ గుడ్ విత్ హిస్ బిజినెస్, ఆర్ జనరల్గా హ్యాపీ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇట్ ఈస్ హర్ అచీవ్మెంట్. ఇట్ ఈస్ కంప్లీట్లీ హర్ అచీవ్మెంట్. బట్ ఇప్పుడు శిల్ప ఇస్ అ గ్రేట్ మామ్. ఒక్కరే కదా నాకు. అదే, యూఆర్ అ గ్రేట్ మామ్. థ్యాంక్ యూ. అండ్ యూఆర్ ఆల్సో అన్ ఆంట్రప్రెన్యూర్. మీరు ఫిట్గా కూడా ఉంటారు. మీకు ఇన్ని ఫ్యాసెట్స్ మీకు ఉండడం అన్నది ఈ ఇన్బిల్ట్ యూనో నీడ్ టు అచీవ్ సో మచ్ ఆర్ ఇన్బిల్ట్ డిజైర్ టు ఫుల్ఫిల్ యువర్ పొటెన్షియల్. డెఫినెట్లీ. అది అందరికీ ఉండాలంటారా, అవసరం లేదంటారా? ఎవరిది వాళ్ళది రియల్లీ స్వప్న, నాట్ రియల్లీ. అందరికీ అన్నీ ఉండాలని అవసరం లేదు. మన I don't know if I have to talk about this, but మన కార్మిక్ ఇంప్రింట్స్ వల్ల ప్రతి ఒక్కరు దే ఆర్ బోర్న్ అ సర్టన్ వే. కరెక్ట్. అండ్ మనం పుట్టినప్పుడే ఆ వాత పిత కప్ప అనేది డిసైడ్ అయి ఉంటుంది. సో దాన్ని బట్టి ఆల్సో వి ఫంక్షన్ ఆన్ అ సర్టన్ ఎనర్జెటిక్ లెవెల్. సో మీరు యూ కుడ్ బి గుడ్ అట్ యూనో లైక్ ఆర్ట్స్ అండ్ యూ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ మనీ. దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. అండ్ మీరు ఆర్ట్స్లోనే 10 గంటలు స్పెండ్ చేయాలనుకుంటారు, దట్స్ ఫైన్. యూ డోంట్ వాంట్ టు డూ ఫిట్నెస్. కానీ జనరల్ ఫిట్నెస్, జనరల్ వెల్ బీయింగ్ ఈజ్ కంపల్సరీ. ఇట్స్ లైక్ నో టూ వేస్ అబౌట్ ఇట్. బికాజ్ మన బాడీని ఎంత మనం వాడితే అంత యూనో ఎఫెక్టివ్గా మనకి పనిచేస్తుంది. సో అండ్ ఎప్పుడు ఆ విషయంలో మాత్రం మీరు ఎక్కడా కూడా యూ డోంట్ కాంప్రమైజ్. అంటే ఫిట్నెస్ స్టాండర్డ్స్ అందరికీ అవసరం అంటారు. డెఫినెట్లీ. అంటే ఇట్ ఎంపవర్స్ యూ. ఆ పవర్తోని మనం ఇట్స్ లైక్ అన్ యారో. Like when you take it back, like you know, it's like more like you're working on yourself. Like podduna 5 o'clock levadam, meditation cheyadam enduku, because 9 o'clock tarvata life gets busy. Too many thoughts and emotions and you know engagements. So 5 ki lesinapudu what happens is you get a better perspective. Oka manchi perspective kanapadutundi, manato manam time spend cheyagalugutam. So it is like you're little away from the real world. Ante inka 9 o'clock chaos didn't start. So you are like looking at the world from behind, completely ante like detached. And then once you get the perspective, you get empowered. And once you leave, like once you come to 9 o'clock, it becomes easy because you've already worked on yourself, you've seen, you've got empowered, and then to deal with the next part of the life is so easy. Right. So నాకు మెడిటేషన్ ఫిట్నెస్ డస్ దట్ టు మీ. సో ఐ కెన్ నెవర్ స్టాప్ దట్. యూ కెన్ నెవర్ స్టాప్. పొద్దున 5కి లేస్తారు. 5:15కి లేచి మీ రొటీన్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. అంటే వెన్ ఐ ట్రావెల్ ఆబ్వియస్లీ చాలా మంది చీట్ డే అంటారు. మీకు చీట్ మేబీ యూ ఎంజాయ్ ఇట్ సో మచ్ యూ డోంట్ ఫీల్ ద నీడ్ టు చీట్. అంటే బాడీ రిజెక్ట్ చేస్తుంది. అది యూనో ఇట్స్ జస్ట్ దట్ అవేర్నెస్ ఇస్ సో మచ్ దట్ ఐ చూసినప్పుడు అబ్బా అది లోపల ఇట్స్ లైక్ మై స్టమక్ ఈజ్ నాట్ అ డస్ట్బిన్. అది వెళ్ళి ఇట్ విల్ క్లాగ్ మై పోర్స్, షుగర్ రష్ వస్తుంది, దెన్ యూనో లైక్ గ్లూకోజ్ గోస్ అప్, ఎనీ బ్యాడ్ సెల్స్ ఉంటే ఆ బ్యాడ్ సెల్స్ ఆ షుగర్ని కన్సమ్ చేసుకుంటే ఐ హ్యావ్ దట్ హోల్ బాడీ అనాటమీ ఇన్ మై మైండ్. సో అది చూడంగానే బాడీ రిజెక్ట్స్ ఇట్. అచ్చి అంత గ్రీజీ ఎట్లా తింటారు, హౌ కెన్ ఐ పుట్ ఆయిలీ బాగా నూనె గారుతున్న ఫుడ్స్ చూస్తే అనిపిస్తుందా మీకు? ఇట్ జస్ట్ అంటే బాడీ రిపెల్ అయిపోతుంది. ఈవెన్ షుగర్ కూడా. షుగర్స్ ఆర్ ద వర్స్ట్ థింగ్స్, వర్స్ట్ అంటే వర్స్ట్. సో ఐఎమ్ ఆఫ్ షుగర్స్, ఐ ఓన్లీ ఈట్ హనీ. లేకపోతే ఇంకో దిస్ అనదర్ మాంక్ ఫ్రూట్. మంచి గులాబ్ జాములు ఇప్పుడు చేసి పెడితే తినరు అయితే మీరు? నాట్ రియలీ. సి ఐ టేస్ట్ గులాబ్ జామ్ ఉన్నదని ఆ పోర్షన్ అంతా తినడం కాదు, ఒక స్పూన్ తిని ఐ జస్ట్ relish it in my mouth. ఆ టేస్ట్ బర్డ్స్ కి ఆనందం ఇచ్చేసి దాని తర్వాత ఐ హావ్ దట్. సో వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ ఇట్ ఇస్ టేస్టీ, బట్ నాట్ నెసెసరీలీ హెల్దీ. వన్స్ ఇట్ గోస్ ఇంటు యువర్ సిస్టమ్ ఇట్ డజంట్ వెరీ గుడ్ టు యు. అంటే యూనో డస్ట్బిన్ లాగా. ఇది చాలా కీలకం మీరు చెప్తున్నది. ఎందుకంటే చాలా మందికి బిగ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మన దేశంలో ఎస్పెషల్లీ ఒక 30-35 దాటాక ఆంటీ అని వేసేస్తారు. నన్ను అంటారు ఇప్పుడు. మిమ్మల్ని ఆంటీ అంటారా? యు లుకింగ్ గుడ్ ఆంటీ. భూపతి మనం తర్వాత మాట్లాడదాం. ఆంటీ 35 తర్వాత ఆంటీ. కానీ 60-year-old మ్యాన్ అయితే అంకుల్ అని అనరు. ఎందుకంటే మన కల్చరల్లీ అలవాటు అయిపోయింది. 60 ఏళ్ల
మనకి సినిమాలో కూడా అంతే కదండి. 60 ఏళ్ళ హీరోస్ ఆర్ రొమాన్సింగ్ 19-year-old. కరెక్ట్. అది ఇంకోటి ద రీసెంట్ వన్ విచ్ బాదర్డ్ మీ లాట్ ఇస్ ఐశ్వర్య రాయ్ లారియల్ ర్యాంప్ వాక్. ఐ థింక్ రీసెంట్లీ షీ వెంట్ అబ్రాడ్. ద కైండ్ ఆఫ్ కామెంట్స్ అంటే దిస్ ఐ సా న్యూస్లో చూసాను, నేను కామెంట్స్ చదివింది కాదు. ఆల్ నెగటివ్ కామెంట్స్ ఆర్ telling how ugly she looks, how fat she looks. అదే ద న్యూస్ ఛానల్ వాజ్ సేయింగ్, అదే ఏ మగ సెలబ్రిటీ గురించన్నా మీకు బొర్ర వచ్చింది, మీకు ఇది వచ్చిందని అంటారా? వై? దట్ ఈస్ సో రెడిక్యులస్. ఇట్ హిట్ మీ సో హార్డ్. అంటే పాప ఆవిడ బ్యూటీ ఇండస్ట్రీలో ఉన్నందుకు పబ్లిక్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నందుకు దిస్ ఇస్ వాట్ షీ ఫేసెస్. She's a brilliant woman, very wise and intelligent and very dignified. And we are not somewhere ready to accept that everybody ages. Adi. అందరికి వయసు అవుతుంది కదా పాప. ఐశ్వర్య రాయ్ అంటే ఇఫ్ యూ యాక్చువల్లీ లుక్ ఎట్ హర్ ఏజ్, కన్వెన్షనల్ స్టాండర్డ్స్ ప్రకారం అంటే హర్ పబ్లిష్డ్ ఏజ్, షీఈస్ క్లోజ్ టు 50. Oh really? Oh. Yeah, she's 48 or okay. It's close to 50. Yeah. ఎందుకు 73 or 74 born. Okay. కానీ మనకి ఎక్కడో కల్చరల్లీ అలవాటు అయిపోయింది ఆవిడ అలా చూసి, సో అది తట్టుకోలేకపోతున్నాం. ఫ్లాట్ అని అదని ఇదని రకరకాలుగా. కానీ తనని షీ వన్ ద మిస్ వరల్డ్. షీఈ్ ఇంటెలిజెంట్ ఉమెన్, షీ సచ్ అ డిగ్నిఫైడ్ ఉమెన్, షీ డజంట్ పోస్ట్ ఎనీథింగ్, షీ లివ్స్ సచ్ అ ప్రైవేట్ లైఫ్. అండ్ షీ ఈస్ బ్యూటిఫుల్. యా, ఇప్పుడు కూడా షీ ఈస్ సో బ్యూటిఫుల్, సో గార్జియస్. దీస్ ఆర్ ద క్వాలిటీస్, మెచ్చుకునే క్వాలిటీస్ ఇవి, నాట్ జస్ట్ ద ఫిజికల్. అంటే ఇంకా ఎంత బ్యాక్వర్డ్ ఉన్నామో నాకు మళ్ళీ ఒక రిమైండర్ లాగా అనిపించింది. చాలా ప్రెషర్ ఉంది. ఇదొకటి ఆల్ ద సేమ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. సినిమా ఇండస్ట్రీలో ఉండే మహిళల్ని, పాలిటిక్స్ లో ఉండే మహిళల్ని కూడా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు. రీసెంట్ గా ఇట్ హ్యాపెండ్ ఇన్ ఏపీ మినిస్టర్ కి అయింది. ఆ మినిస్టర్ వాస్ టార్గెటెడ్. సో అంటే ఎక్కడో ఒక ఆగ్రహం కలుగుతుంది కదా మహిళలకి. డెఫినెట్లీ. అంటే ఒక మినిస్టర్ గురించి ఒక వ్యక్తి ప్రెస్ మీట్, ఎంత పొలిటికల్ ఇది ఉన్నా కూడా, డిఫరెన్సెస్ ఉన్నా, నువ్వు ఎవరెవరితో యూ స్లెప్ట్ విత్ సో మెనీ పీపుల్, ఐ నో, ఐ హ్యావ్ ప్రూఫ్ ఆఫ్ ఇట్, ఐఎమ్ గోయింగ్ టు పుట్ ఇట్ అవుట్, యూ యాక్టెడ్ ఇన్ పోర్న్ ఫిల్మ్స్, అది ఇది అని చెప్పడం. వాట్ యూ థింక్ షుడ్ బి ది ఆన్సర్? వాట్ యూ ఫీల్ వెన్ యూ సీ సచ్ థింగ్స్? ఈ లాస్ట్ 2 weeks బ్యాక్ అయింది. హౌ అంటే మెన్ అంతా దేర్ ఆల్ like they're very sane, clear, like I don't understand, they do whatever they can do, and when a woman, even if she does it or doesn't do it, it is the biggest mistake of the life. That is ridiculous. Sexuality is equal for men and women. Your needs of wanting an intimate relation, I'm not saying right way or wrong way, are the same, right? And why is this magnified? And ante men enni em chesina it's forgiven. It's oka blind eye dan vaipu. And ikkada there's a malicious attempt in such instances when it happens to assassinate character and I think disturb the psychology of the person, because women are sensitive. Ilanti anesariki they can get really disturbed. So it is a way of trying to psychologically disturb అది చేయడానికి చేస్తున్నారు. సో మరి దీనికి సమాధానం అంటే ఇన్ అ లార్జర్ కాంటెక్స్ట్ ఏమవ్వాలి? వెన్ సంబడీ సేస్ సంథింగ్, రోడ్డు మీద ఇదివరకు వెళ్తుంటే షీ టీమ్స్లో ఎవరో వచ్చి పట్టుకునేవాళ్ళు, ఇప్పుడు ఎవరో కామెంట్ చేస్తే ఏ అది కిచ్ అని ఏమన్నా అంటే. కానీ ఒక పబ్లిక్ స్పేస్లో ఒక వ్యక్తి వచ్చి సంబడీ షుడ్ ఎస్కలేట్ కదా. దే హ్యావ్ టు హ్యావ్ కాన్సిక్వెన్సెస్. అంటే ఒక యాక్షన్కి, ఐ మీన్ సచ్ అన్ యాక్షన్ దట్ టువర్డ్స్ ద మినిస్టర్, కాన్సిక్వెన్స్ లేకుండా అతను వెళ్ళిపోతే కనుక you will see that thing repeating over and over again. Consequence undali, like has to be made to say an apology, or his career has to be, I don't know, like whatever you think is right, and that too in public. Correct. In public lo apology undali, plus also consequences, oka punishable offense ga undali. Correct, absolutely. Because ekkado మనం మీరు చెప్పారు కదా జడ్జ్మెంటల్ డిఫరెన్సెస్. ఒక పురుషుడికి ఉండే స్టాండర్డ్స్కి ఒక స్త్రీకి ఉండే స్టాండర్డ్స్కి చాలా వ్యత్యాసం ఉంది. మన చాలా డిఫరెన్స్ ఉంది. వాట్ యు ఎక్స్పెక్ట్ అని చెప్పి. సో 33% రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్న సమయంలో ఇప్పుడు చట్టసభల్లో వాట్ యూ థింక్, అంటే పొలిటికల్ లీడర్స్గా ఉండే విమెన్ వాట్ ఈస్ ద కేర్ దే షుడ్ టేక్, అండ్ అవి రెడీ నిజంగా మన విమెన్ I don't, and they are very, and they have security. What I want to address is 30% women have to be leaders. ఎందుకంటే సొసైటీలో మాస్క్యులినిటీ పెరిగిపోతుంది. ఆ టెండర్నెస్ అండ్ జెంటిల్నెస్ అండ్ కంపాషన్
వీళ్ళు కూడా పాపం అక్కడికి వెళ్ళిపోయి అలాగే తయారవలసి వస్తుంది ఇప్పుడు. బికాజ్ ఇన్ ద మ్యాన్స్ వరల్డ్ వాళ్ళతో ఈక్వల్గా ఉండాలంటే దే ఆర్ బికమింగ్ మెన్. ఫెరోషియస్ అయిపోతున్నారు. ఎందుకు అవ్వాల్సి వస్తుంది ఒక ఉమెన్ అగ్రెసివ్ గా? బికాస్ దే నాట్ వాల్యూయింగ్ ద కంపాషన్ దట్ ఉమెన్ బ్రింగ్స్ టు కరెక్ట్. దానికి అక్కడ ఉంటే నువ్వు ఆ స్టాండర్డ్స్ ప్రకారం ఆ భాష మాట్లాడుతూ అంత అగ్రెసివ్ గా, అంత ఇన్ మెనీ కేసెస్ నాస్టీగా, దట్ ఈస్ వాట్ వీఆర్ థింకింగ్ ఇస్ ఎంపవర్మెంట్. ట్రూ. అండ్ చాలా మంది విమెన్ కూడా దే ఆర్ బికమింగ్ మాస్కులిన్ టు ఫిట్ ఇన్ టు ద మ్యాన్స్ వరల్డ్. అంటే ఒక కంపెనీ CEO అవ్వాలంటే లైక్ దే హ్యావ్ టు డూ ఆల్ దట్ మ్యాన్ ఇస్ డూయింగ్, మీనింగ్ ఆ టెండర్నెస్, ఆ ఎంపతి, ఆ సెన్సిటివిటీ దట్ ఉమెన్ హ్యాస్, అవన్నీ చంపుకొని ఒక కాంక్వెస్ట్ లాగా ముందరికి వెళ్ళాలనుకుంటున్నాను. అంటే అలా ఉంటే నువ్వు ఎమోషనల్ గా ఉన్నావు అంటారు. డోంట్ బి ఎమోషనల్. There's a nice Swapna, I heard this. So this in fact I think Renuka Chaudhary garu shared this with me. So two set of women and two groups were made, men and women. And a village lo they asked anta like మీరు విలేజ్కి ఏదైనా కొత్తగా తేవాలనుకుంటే మీరేం తెస్తారు, అండ్ యాజ్ విమెన్ మీరేం తెస్తారు. సో మెన్ were saying roads, railways, industry, companies, and all of that. Women were saying school, temples, cultural spaces, these. So ఇవి రెండు బ్యాలెన్స్ లేకపోతే సొసైటీ నాశనం అయిపోతుంది. కరెక్ట్. ఆ బ్యాలెన్స్ తప్పినప్పుడు వీ విల్ లివ్ లైక్ క్లోజ్ టు లైక్ యానిమల్స్. ఎస్థెటిక్స్ పోతాయి, ఆ జెంటిల్నెస్, టెండర్నెస్, కంపాషన్, అవన్నీ విల్ టర్న్ ఇన్ టు వెరీ మెకానికల్, ప్రాక్టికల్, అండ్ జస్ట్ గెట్ థింగ్స్ డన్, లైక్ వెరీ robotic and mechanical. So that balance is very important. మీరు చెప్పిన పాయింట్ చాలా బ్యూటిఫుల్ అండ్ వెరీ వైటల్. మనకి తెలియకుండా ఎలా అయితే గ్లోబల్ వార్మింగ్ అని మనం మాట్లాడుకుని వి థింక్ ఇట్ వోంట్ ఎఫెక్ట్ us, ఈ కాన్సిక్వెన్స్ కూడా అలాగే మనకి తెలియకుండా ఇట్స్ ఆల్రెడీ హ్యాపెనింగ్. స్వప్న, ఇప్పుడు కూడా నేను ఐ సీ ఇన్ యంగ్ వెడ్డింగ్స్, కొంతమంది వెడ్డింగ్స్ రీసెంట్గా చూశాను, లైక్ ద విమెన్ అండ్ మెన్ ఆర్ లైక్ సేమ్. అంటే ఎవరిని సైడ్ చేయాలో తెలియదు, బికాజ్ నాస్టీ అగ్రెసివ్ లైక్ సూటిపోటి మాటలు, ఆ టెండర్నెస్ ఆఫ్ అ ఉమెన్ ఆర్ అ మ్యాన్ ఈజ్ నాట్ సీన్ ఎనీమోర్. అందుకే మోస్ట్ ఆఫ్ ద మ్యారేజెస్ ఆర్ బ్రేకింగ్. నువ్వెంత అంటే నువ్వెంత, నా మనీ నీ మనీ, ప్రీనాట్ దోస్ అగ్రిమెంట్స్ దట్టు. ఇప్పుడు ఇండియాలో అది లేదంట. సో దే గోయింగ్ టు వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ దే ఆర్ గెటింగ్ మ్యారీడ్ బికాస్ అక్కడ ఈజ్ వ్యాలిడ్ వెన్ దే రైట్ దిస్ కాంట్రాక్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కాల్డ్. అదే అలా డివైజివ్ అయిపోయాం మనం, ఎక్కడో వీఆర్ పార్ట్ ఆఫ్ ద సేమ్ హోల్ అని అనుకుంటూ. సో యా, బట్ చాలా మంచి పాయింట్ చెప్పారు. మాస్కులిన్, ఫెమినిన్, అదే ఈడా పింగాల, ఇన్ యాంగ్, శివ శక్తి బ్యాలెన్స్ తప్పితే ఇట్ ఈస్ నాశనానికి, లైక్ ఇట్స్ అ పాత్వే. ఆర్థిక స్వాతంత్రం, లైక్ మనం సిటీలో పెరిగాం, మనం చూసిన ప్రపంచాలు వేరు. బట్ రూరల్ లెవెల్లో ఇంకా కూడా ఇప్పుడు ఇంకా స్ట్రగ్లింగ్ ఫ్యామిలీస్లో కూడా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ అంటే ఎంఫసిస్ ఆన్, ఇప్పుడు గర్ల్ ఎడ్యుకేషన్ ఉండాలన్నా, పిల్లలు సరిగ్గా సవ్యంగా స్కూల్కి వెళ్ళాలన్నా, ఆ నిధులు స్త్రీ చేతికి వస్తే ఒకలా ఉంటుంది, పురుషుడి చేతికి వెళ్తే మందు కొట్టి ఫుల్గా అని తాగేసి మద్యానికి యూజ్ చేసి, లేకపోతే ఇట్ విల్ బి మిస్యూజ్డ్ అనే ఒక ఫీలింగ్తో మెనీ గవర్నమెంట్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు హెస్ కమ్ ఫార్వర్డ్. హీఈస్ ఎంపవరింగ్ ద ఉమెన్ బై గివింగ్ హర్ మనీ. అంటే ఈ విద్యా దీవెన కావచ్చు, ఇంకోటి కావచ్చు, అమ్మఒడి కావచ్చు, అమ్మకి చెందితే అమ్మ అయితే ఇల్లు అంటే ఒక మేట్రియార్కల్ సెటప్ తీసుకురావడానికి డెఫినెట్లీ యూ థింక్ దట్ విల్ హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్? అబ్సల్యూట్లీ. ఇప్పుడు మన ఫ్యామిలీస్లో కూడా టూత్ పేస్ట్ నుండి, సబ్బు నుండి, షాంపూ నుండి మదర్ డిసైడ్స్. అవును. అండ్ చాలా బడ్జెటింగ్ చేసుకుంటూ ప్రతి, అంటే ఇట్స్ అన్ ఇన్బిల్ట్ నేచర్ ఫర్ విమెన్ టు సేవ్ రిసోర్సెస్. అవును. అది మన హస్బెండ్ సంపాదించిన మనీ అయినా, ఈవెన్ ఎన్వైర్న్మెంట్. కరెక్ట్. లైక్ ఒక తులసి చెట్టు ఉండాలి, ఒక వేప చెట్టు ఉండాలి, ఒక మామిడి చెట్టు ఉండాలి, అవన్నీ ఆలోచించేది మదర్ ఆర్ ద లేడీ ఆఫ్ ద హౌస్. అవును. సో ఎన్వైర్న్మెంటల్గా చూస్తే కూడా, అండ్ ఈవెన్ ఇన్ అ ఫ్యామిలీ చూస్తే కనుక పొదుపు, రెస్పెక్టింగ్ రీసోర్సెస్ అనేది విమెన్లో ఇట్స్ ఇన్బిల్ట్. రైట్. సో వాట్ జగన్ గారు ఇస్ డూయింగ్ ఇట్స్ ఫెనామినల్. అసలు ఆ నిధి ఆడవాళ్ళ చేతిలో ఉంటే షీ విల్ మేక్ 10 times better use of it than mindlessly giving it to men who
దే డోంట్ థింక్ వెల్. నో సో ట్రూ బికాస్ ఎక్కడో ఐ థింక్ గళం విప్పడానికి కూడా మహిళకి కొంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఏదైనా తప్పు జరిగితే ప్రశ్నించడానికి కూడా ఒక నాట్ జస్ట్ అంటే ఈ దీనిలోనే కాదు ఇన్ ఎవ్రీ స్టేట్ ఆఫ్ లైఫ్. సో ఆ విధంగా చూస్తే ఐ థింక్ మహిళా సాధికారత బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇన్ జనరల్ ఓవరాల్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు షేర్ ఇస్ ఎప్పుడైనా ఇంట్లో క్రైసిస్ వచ్చినప్పుడు మదర్స్ దగ్గర ఆల్వేస్ దెల్ బి ఎ స్టాక్ సేవ్ అప్ చేసుకొని ఆ ఇచ్చిన మనీలో కూడా కొంచెం సేవ్ చేసి షీ హ్యాస్ అ స్టాక్. రైట్. సో వెన్ ద సన్ ఏదైనా ఎక్స్కర్షన్కి వెళ్ళాలన్నా ఆర్ బుక్స్ కొనాలన్నా దట్ స్టాక్ కమ్స్ అవుట్ బికాస్ తనకి ముందు చూపు కూడా ఉంటుంది. మైండ్లెస్ స్పెండింగ్ అనేది విమెన్ చాలా మటుకు చేయరు, బట్ ఈ మధ్య కన్జ్యూమరిజంతో మేబీ సమ్ పీపుల్ ఆర్ లూజింగ్ దాట్. కానీ దట్ హెస్ ఆల్వేస్ బీన్ ఇన్ అస్ అండ్ రూరల్ ఇండియాలో ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ స్టిల్ దేర్. కరెక్ట్ అవును చాలా వరకు. సో చాలా బ్యూటిఫుల్ లైఫ్తో మీరు యూ హ్యావ్ ఫౌండ్ యువర్ ఎంపవర్మెంట్. సో వాట్ నెక్స్ట్ శిల్ప, అంటే హౌ డు యూ వాచ్ యువర్ ఓన్ ఎవల్యూషన్? Be helpful to people. That's the only thing I've realized. I have learned to keep this body and mind fit. I've learned to be compassionate. సో ఇవన్నీ నేను ఐ కెన్ సీ ఆ ఎవల్యూషన్ వచ్చింది నాలో. చిన్నప్పుడు కోపం వచ్చేది, ఇప్పుడు చాలా తగ్గిపోయింది. అండ్ మాట్లాడే విధానం అవన్నీ నేర్చుకుంటూ వచ్చాను. బట్ నౌ ఐ థింక్ సేవా ఈజ్ సంథింగ్ దట్ ఈస్ లెఫ్ట్ ఇన్ మీ ఈజ్ వాట్ ఐ ఫీల్. అండ్ బిజినెస్ పైన కూడా మక్కువ పోతుంది. ఐ డోంట్ వాంట్ టు మేక్ మనీ ఎనీమోర్ ఆర్ నా ఎనర్జీస్ అన్నీ రీసోర్సెస్ అన్నీ ఒక కంపెనీని పెంచడానికో లైక్ ప్రాఫిట్ చెందడానికో ఐ డోంట్ వాంట్ టు యూస్. సో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద పైప్ లైన్. సో ఇట్ విల్ బీ సంథింగ్ టు ఆఫర్. సో దట్ ఐఎమ్ ఎక్సైటెడ్. మీకు అయిన తర్వాత చెప్తాను. ఐ డోంట్ వాంట్ టు సే ఇట్ అవుట్ నౌ. మీకు ప్రకృతి అన్ని విధాలా మీకు కావాల్సిన మళ్ళీ సమకూర్చాలి మీ యజ్ఞంలో అని కోరుకుంటున్నాం. బికాస్ మీరు ఎంత సెల్ఫ్ అవేర్ ఇండివిజువల్ అంటే ఫస్ట్ థింగ్ దట్ ఇన్స్పైర్స్ అబౌట్ యూ శిల్ప గారు ఇస్ మీరు మీ మైండ్ఫుల్నెస్ అండ్ సెల్ఫ్ అవేర్నెస్ వల్ల మీరు సాధించే ప్రతి మైలురాయి, వెదర్ ఇట్ ఈస్ అ ఫోటో షూట్ విత్ అ వెరీ బోల్డ్ స్విమ్ సూట్, అంటే చాలా ధైర్యం కావాలి ఒక స్విమ్ సూట్ వేసుకుని ఆ ఫోటోగ్రాఫ్ని అడ్వర్టైజ్ చేయడం అంటే, బికాజ్ యూ బిలీవ్ ఇన్ ఇట్. అంత సాధికారత ఒకవైపు, ఇంకోవైపు పూర్తిగా ఏది నాది కాదు ఇదంతా కాదు అని గ్రహించడం, ఇవన్నీ కూడా ఏంటంటే మీలోని తాత్విక దృక్పథానికి ఒక మైలురాయి అని చెప్పాలి. ఐ డోంట్ నో, అంటే ఈ ఎవల్యూషన్ అనేది ఒక్క లైఫ్ టైంలో వచ్చింది కాదేమో అని అప్పుడప్పుడు ప్రశ్నించుకుంటూ ఉంటాను నేను. దేసే స్పిరిచువల్గా మనం దేని మీద అయితే వర్క్ చేస్తామో ఇట్ స్టేస్ విత్ యూ. అండ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఒకటే కావాలి లైఫ్లో. ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ దొరికినప్పుడు యూ సీ లైక్ యూ కెన్ జంప్ అండ్ ఇవాల్వ్. అండ్ మీరు చూసేది చాలామంది చూడలేకపోతారు. మీరు ఒక మీడియం లాగా అవుతారు వేరే వాళ్ళకి, టు కనెక్ట్ టు పీపుల్ ఆర్ టు కనెక్ట్ టు గుడ్ కాజెస్. సో నాకు ఆ రోల్ ఇప్పుడు నాకు చాలా స్ట్రాంగ్గా ఐ ఫీల్. సో ఇన్ 2-3 days, లాస్ట్ ఫ్యూ డేస్ ఆల్సో ఎవరికి ఏదో డౌట్ ఉండింది, దే వర్ థింకింగ్ అబౌట్ ఇట్. అదే టైంకి నేను ఫోన్ చేయడం జరిగింది, దాని గురించే మాట్లాడడం జరిగింది. సో దే గాట్ దేర్ ఆన్సర్. సో అట్లా 2-3 ఈవెంట్స్ ఇన్ ద లాస్ట్ 3-4 daysలోనే అయ్యాయి. సో ఐ ఫీల్ ఐ బికమ్ అ మీడియం టు మేక్ సంథింగ్ గుడ్ హ్యాపెన్, జస్ట్ అ మీడియం. సో that I want to take it seriously because that awareness I got now and I need to act on that awareness. So beautifully articulated today about balance in society, and ఆ balance మన లోపల నుంచి ముందు రావాలి. Absolutely. ఇండివిజువల్ లెవెల్లో రావాలి అంటారు. పీస్ ఉండాలి అని, వరల్డ్ పీస్ అని మాట్లాడడం కాదు. ఇఫ్ యు ఆర్ అ పీస్ఫుల్ ఇండివిజువల్, you are an individual, you are a peaceful individual, you are a peaceful individual, the society has already become a peaceful individual. So true. So first this has to be corrected and evolved, then you add to the lot and the society evolves is what I feel. True wisdom నిజంగా శిల్ప గారు. సో ఈ నవరాత్రి సందర్భంగా రిక్వెస్ట్ యూ సాక్షి ప్రేక్షకులకి మీ మాటల్లో మీ విషెస్ చెప్పాలని చెప్పి, అండ్ వన్ థింగ్ దే కెన్ ఫోకస్ ఆన్ టువర్డ్స్ ఎంపవర్మెంట్. సాధికారత వైపు ఒక్క విషయం ఏదైనా, ఇట్ కెన్ బి ఫైనాన్షియల్, ఇట్ కెన్ బి ఫిజికల్, మెంటల్. ఇప్పుడు నన్ను అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ సే ఎమోషనల్ వెల్నెస్. దట్స్ మై మిషన్ స్టేట్మెంట్. అబ్సల్యూట్లీ. సో నేను చెప్పేది ఏంటంటే, do not compare yourself with anybody. We are unique in our own way. అది కనుక మీరు ఐడెంటిఫై చేసుకోగలిగితే సగం ప్రాబ్లమ్స్ కెన్ బి సాల్వ్డ్. మన చాలా దుఃఖాలు
మన సొసైటీలో చాలా సారో సాడ్నెస్ వచ్చింది, వాళ్ళకి అది ఉంది, మనం ఇది ఎఫర్ట్ చేయలేకపోతున్నాం, వాళ్ళు ఆ బట్టలు వేసుకుంటున్నారు, మనం ఈ బట్టలు వేసుకోలేకపోతున్నాం, తన సక్సెస్ఫుల్ బిజినెస్ ఉంది, నా బిజినెస్ ఫెయిల్ అయింది. సో ఇట్స్ ఆల్వేస్ కంపారిజన్తోని వేర్ ఆ నంబర్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. రైట్. The moment you know how to cut all of that and say, I'm a unique being, I'm healthy, I'm blessed, నా దగ్గర ఉన్నదాంతో ఐఎమ్ గ్రేట్ఫుల్, ఐ హ్యావ్ హెల్దీ ఫ్యామిలీ ఆర్ హెల్దీ హస్బెండ్, ట్రయింగ్ టు ఫైండ్ contentment with what you have and trying to improve yourself, Right. not in comparison with someone else. So adokkati cheste ganaka oka I think almost 70% of the problems it will be gone. బ్యూటిఫుల్లీ పుట్. మీకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు మీకు శిల్ప కూడా. గారు. అండ్ విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ దసరా. అండ్ వీ Happy లుక్ Dasara. ఫార్వర్డ్ మళ్ళీ మీరు సాక్షికి రావాలి, చాలా మందికి ఈ స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పాలి. Thank you Thank you so for much. this నమస్కారం. opportunity.